హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన ఛానల్లో మొదటి వీడియో. ఎక్కడికి వచ్చారంటే మీకు చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది. నేనైతే బీచ్కి వచ్చాను. ఇక్కడైతే చాలా బాగుంది చూడటానికి. అక్కడ అక్కడ దూరంలో ఏదో జాతర జరుగుతుంది, చూపిస్తూ ఉండండి. కనిపిస్తుందా? అక్కడ జనాలు చూసారా? ఏదో అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఒక్క నిమిషం. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. చూడటానికి చాలా మంది వచ్చినట్టున్నారు. హాలిడేస్ కదా, క్లైమేట్ వెదర్ కూడా అయితే బాగానే ఉంది. చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు అని. అసలు ఇది సండే కూడా కాదు, చాలా మంది అయితే వచ్చారు. మామూలుగా రీసెంట్ డేస్ అయితే నేను ఇంతమందిని అయితే చూడలేదు. ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది కూడా ఉంటారని. చాలా మంది ఉన్నారు. అసలు ఇవి కూడా ఎదురు కనిపిస్తున్న స్టాండ్ అవి కూడా అసలు మొన్నటిదాకా అయితే లేవు, రీసెంట్ గా పెట్టినట్టున్నారు. ఇక్కడ అయితే మోటార్ రైడ్స్ కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఛార్జ్ ఎక్కువ చేసుకుంటారు. పర్ రైడ్కి వచ్చి 200 కూడా ఛార్జ్ చేస్తారు. ఇవేనా ఇదేనా? అక్కడ క్యామిల్స్ అయితే కూడా ఉన్నాయి. క్యామిల్స్ అయితే రైడ్కి వచ్చి 100, అలా హార్సెస్ అయినా అంతే 100 తీసుకుంటారు. ఎక్కువ దూరం కూడా వెళ్ళాం. కొంచెం ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. దానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎదురు కనిపిస్తున్న వాటిలో అయితే ఎప్పటికో అయితే పోలీస్ అయితే ఉంటారు ఫ్రెండ్స్, 24 hours ఉంటారు. వాళ్ళైతే ఇక్కడ బీచ్ లోపల ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటారు, తీసుకొస్తారు బయటికి. ఇది ఉండటం వల్ల బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో నీకు కనపడుతుంది కదా, అదే హరిత రిసార్ట్స్. ఇదేంటంటే బీచ్ పక్కనే ఉంటుంది. నైట్ కూడా సూపర్, అసలు భలే ఉంటుంది. అసలు క్లైమేట్ కానీ రాత్రిపూట అయితే చల్లటి గాలుకు అసలు భలే ఉంటుంది. ఫ్రెండ్స్తో వచ్చారంటే మీరు చిల్ అయిపోతారు. అసలు గోవాకు కూడా వెళ్ళవసరం లేదు, సూపర్ ఉంటుంది. మర్చిపోరు అసలు, మీరు ఇక్కడికి వచ్చారంటే ఆ డేస్ అసలు మర్చిపోలేరు. సూపర్ ఉంటుంది ఇది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరు బాపట్ల బీచ్ కనుక వస్తే అక్కడ కనిపిస్తున్న హౌస్ దాటి మాత్రం వెళ్ళమాకండి. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూసారంటే పట్టేసుకుంటారు. మాకు కూడా అలాంటి ట్రీట్మెంట్ జరిగింది. అంటే ఇప్పుడు కాదు లేండి, జరిగి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. చిల్గోన్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే రిసార్ట్స్ అయితే ఇట్లా ఉంది. ఇదైతే గవర్నమెంట్దే, హరిత రిసార్ట్స్. వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. బాగుంటుంది లోపల రూమ్స్ కానీ అంతా సూపర్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది హరిత రిసార్ట్స్ ఫ్రెండ్స్. ఇదైతే గవర్నమెంట్ వాళ్ళ కింద ఉంటుంది. నేను 2-3 టైమ్స్ వచ్చాను, నాకు బాగానే నచ్చింది ఆ మెయింటెనెన్స్ కానీ ఆ రూమ్ సర్వీస్ కానీ. మీరు కూడా ఒకవేళ బాపట్ల బీచ్కి రావాలనుకుంటే మాత్రం హరిత రిసార్ట్స్ అయితే బుక్ చేసుకోండి. హరిత రిసార్ట్స్ అనే కాదు, ఇక్కడ దూరంలో 2-3 కిలోమీటర్స్ దూరంలో లోటస్ పాండ్ అని, కోమలి బీచ్ రిసార్ట్స్ అని ఒక 3-4 రిసార్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవి బీచ్కి కొంచెం దూరంలో ఉంటాయి. మీరు కనుక బాగా చిల్ అయ్యి నైట్ టైం ఉంటారు కదా, ఫ్రెండ్స్తో చేసే పనులు ఉంటాయి కదా, అలాంటివి చేయాలనుకుంటే మాత్రం హరిత రిసార్ట్స్కి అయితే రావాలి. అదైతే బీచ్ పక్కనే ఉంటుంది. కొంచెం ట్రై చేయండి మీరు కూడా రావడానికి, బాగుంటుంది అయితే బీచ్ మాత్రం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫిషెస్ అయితే ఎండబెట్టినవి మామూలుగా పచ్చివైనా సరే అమ్ముతూ ఉంటారు. మీకైతే క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడే ఈ ప్లేస్ అయితే అదే. ఫిషెస్ అయితే ఎండబెట్టినవి అమ్ముతూ ఉంటారు. చాలామంది అయితే వచ్చి కొనుక్కుంటారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే వాళ్ళకి దొరకవు కదా, అందుకని వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. మనమైతే లోకల్ కాబట్టి అంతగా అవసరం లేదు మాకు. పాకులో ఉందా అవి? అవేంటి పొట్ట అంటే వీటి నుంచి వచ్చింది పొట్ట. అవి ఎంత? అవి అది పావు అందనా? అదే నేను వాళ్ళు తెలుసుకున్నామని. ఇదైతే బీచ్ దగ్గర కొత్తగా కట్టిన శివాలయం ఫ్రెండ్స్. కట్టి కూడా రీసెంట్గా 1 year అవుతుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు దేవుడు ఎలా ఉంటాడో చూపిస్తాను ఒకసారి. బయట నుంచి అయితే ఇలా ఉంది. మొత్తం అయితే కొండరాయిలతో కట్టారు. బాగుంది చూడటానికి కూడా గుడి. గుడి అయితే మూసేస్తుంది ఫ్రెండ్స్. మీకు లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే గుడి కూడా లోపల ఎవరు లేరు. గుడి అయితే మూసేసింది. బాగుంది లోపల ఇంటీరియర్ అంతా బాగుంది. మొత్తం కొండరాయిలతో కట్టినట్టున్నారు. గుడి బాగుంది చూడటానికి కూడా. బీచ్ పక్కనే ఉంటుంది గుడి, శివాలయం. లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే గుడి కూడా మూసేసింది.
ఇప్పుడైతే మనం గుడి బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం. మీకు చూపిస్తాను గుడి బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో ఏంటో. ఇక్కడైతే నృత్య గణపతి అని చెప్పి ఉంది. ఇగో ఇక్కడైతే వినాయకుడు నృత్యం చేస్తున్నట్టు అయితే ఉంది ఇక్కడ. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు ఇంకేమున్నాయా అని. బాగుంది ఫ్రెండ్స్. అయితే గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే ఇంకో విగ్రహం అయితే ఉంది, విజయ గణపతి అంట. ఇంకా ఇదైతే మెయిన్ గర్భగుడి అనుకుంటా. ఇదే గర్భగుడి ఫ్రెండ్స్. ఇక్కడైతే దక్షిణామూర్తి అని ఉంది. ఇంకా ఇదైతే పూర్తి బ్యాక్ సైడ్ అయితే వచ్చాం. ఇక్కడైతే మీకు ఫ్రంట్ నా బీచ్ అయితే కనిపిస్తుంది. బీచ్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి. చాలా బాగుంది గుడి అయితే మాత్రం. ఇక్కడ చూస్తే ఇంకో విగ్రహం ఉంది, కేశవమూర్తి అంట. ఇలా చాలా ఉంది ఫ్రెండ్స్. బాగుంది అయితే మాత్రం గుడి చెప్పడానికి చూడటానికి కూడా. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లోపలికి అయితే లోపలికి ఒకసారి వెళ్ళి చూస్తాను, అంటే మీకు వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటుందో లోపల విగ్రహం కానీ అన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఈ గుడి అయితే 1918లో అయితే కట్టారు ఫ్రెండ్స్. అంటే అప్పట్లో సునామీ అయితే వచ్చింది బాపట్లలో. మేము విన్న స్టోరీస్ ఏంటంటే కరెక్ట్గా సునామీ వచ్చే టైంకి ఇక్కడైతే పెద్ద శబ్దం అయితే వచ్చింది. ఏంటా అని చూస్తే ఆంజనేయ గుడి దాకా వచ్చిన సునామీ అయితే ఆగిపోయిందంట. ఇది మేమైతే విన్నాకైతే మీరు విగ్రహం గమనించవచ్చు. ఆంజనేయ స్వామి అయితే అక్కడ సముద్రానికి చేస్తున్నట్టుండిద్ది. అది ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆ సముద్రాన్ని శాంతిపరచడానికి, ఎప్పుడు సునామీలు రాకుండా బాపట్లను ఎప్పుడు కాపాడటానికి అట్లా ఉంటుంది ఆ విగ్రహం. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఏ ఆంజనేయ స్వామి గుడైనా కానీ అభయహస్తంతో మిమ్మల్ని దీవించినట్టుండిద్ది. కానీ ఇక్కడ మాత్రం కొంచెం విగ్రహం మార్పు ఉంటుంది. అది సముద్రానికి భజన చేస్తూ, అంటే సముద్రానికి ఎప్పుడు బాపట్ల దాటి సునామీలాగా వచ్చి బాపట్లను ముంచకుండా కాపాడుతున్నట్టు